వైసీపీలో రాజ్యసభ ఎలక్షన్స్ కలవరం ప్రారంభమైంది. టీడీపీ తమ అభ్యర్థిని రంగంలో దింపే ఆలోచనలో ఉంది. ఫ్యాన్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు తెలుగుదేశంకు ఓటు వేస్తారేమోననే భయం ఫ్యాన్ పార్టీ పెద్దల్ని వెంటాడుతోంది. దీంతో రాజీనామా యోచనలో ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీటు లేదని చెప్పిన శాసనసభ్యుల్ని రీసర్వే పేరుతో దువ్వేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్లోకి వెళ్లారా? టీడీపీ అధినేత కదలికలు, ఆయన్ను కలిసే ప్రయత్నంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిఘా పెట్టిందా? నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థానచలనం, ప్రజాప్రతినిధుల రాజీనామా వంటి సమస్యలతో సతమతమవుతున్న వైసీపీకి ఇప్పుడు మరో తలనొప్పి తలెత్తింది. సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభ ఎలక్షన్ టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం శాసనసభలో బలాబలాలను పరిశీలిస్తే 3 సీట్లను ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేల రవీంద్ర కుమార్, తెలుగుదేశం నుంచి గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ పదవీకాలం త్వరలో పూర్తి కానుంది. ఆ స్థానాలకు జరిగే ఎన్నికల్లో వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు పేర్లను ప్రతిపాదించింది. వీరిని గెలిపించుకోవటం ఇప్పుడు పార్టీ పెద్దలకు టెన్షన్ గా మారింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయటమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికల్లో కొత్త ఫార్ములాను అమలు చేస్తోంది వైసీపీ. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది అభ్యర్థులను మార్చివేస్తోంది. వీటితో పాటు మిగతా స్థానాల్లో 58 నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఉన్నారు. మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో టచ్లోకి వెళ్లారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, తిరువూరు శాసనసభ్యుడు రక్షణనిధి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి శాసనసభ్యుడు ఎలిజా, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా బాటలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారట. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్న సమయంలో ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారనే సమాచారం హైకమాండ్ కు చేరింది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు వ్యూహం ప్రారంభించారని తెలుసుకుని వైసీపీ నీచ రాజకీయానికి తెరలేపిందని టీడీపీ అనుమానిస్తోంది. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను స్పీకర్ ఇటీవల ఆమోదించారు. తమ పక్షాన గెలిచి ప్రత్యర్థి పార్టీకి మద్దతిస్తున్న 4 ఎమ్మెల్యేలపై ఇరు పక్షాలు ఫిర్యాదు చేయడంతో మొత్తం 8 మందికి నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి నోటీసులు అందుకున్నారు. వీరంతా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. అలాగే టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న మద్దాలగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కు నోటీసు ఇచ్చారు. అనర్హత వేటు అనేది సుదీర్ఘ ప్రక్రియ అని చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏం చేస్తారనేదే వైసీపీకి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడుతున్నారని వైసీపీకి ఉప్పందింది. దీంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఫ్యాన్ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని చెప్పి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సీఎం జగన్ శాసనసభ్యులను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆయా సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో రీసర్వే జరుగుతుందని లీకులు వదిలారు. అసంతృప్త ఎమ్మెల్యేలను రాజ్యసభ ఎన్నికల వరకు పార్టీలో ఉంచుకుని తమకు అనుకూలంగా ఓటు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఎప్పుడు ఆమోదిస్తారోనని టీడీపీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఫలించింది. తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను నిలబెట్టి గెలిపించుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ఇదే వ్యూహం అవలంబించే అవకాశం ఉందని గ్రహించి ఆందోళన చెందుతోంది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే విషయంలో చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుందో అనే ఆందోళన వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. రాజ్యసభ ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.